గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్. ఈరోజు నేను కొబ్బరి చట్నీ చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్కి. దానికోసం కొద్దిగా కొబ్బరి ముక్కలు, ఇంకా గ్రీన్ చిల్లీస్, జీలకర్ర, చిన్న అల్లం ముక్క, ఇంకా కొద్దిగా వెల్లుల్లిపాయి, జస్ట్ ఒక 3 రెబ్బలు సరిపోతాయి. అండ్ ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ ఫైనల్గా కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని అండ్ కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకుందామండి. లైక్ ఎలా అంటే ఒక కొబ్బరిలో హాఫ్ 1:2 రేషియో అనమాట. సో ఇవన్నీ వేసుకుని పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసేసుకుంటే మనకి కొబ్బరి చట్నీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మీకు కావాలి అనుకుంటే మీరు తాలింపు వేసుకోవచ్చు, బట్ నేనైతే తాలింపు స్కిప్ చేశాను గైస్. మాకైతే ఇలా కూడా ఇష్టమే. అండ్ ఈరోజు మల్టీగ్రెయిన్ దోశ అయితే వేస్తున్నాను. ఈరోజైతే చాలా బిజీ రొటీన్ అయితే ఉంది గాయస్. ఎందుకంటే మా గ్రాండ్ మదర్స్ ఇద్దరు కూడా లైక్ నానమ్మ అండ్ అమ్మమ్మ ఇద్దరు కూడా మాకు దగ్గరలోనే ఉంటారు. సో కొంచెం హెల్త్ అయితే అప్సెట్ ఉంది అని తెలిసింది. సో ఒక్కసారి చూసి వచ్చేద్దామని చెప్పేసి ఈరోజు ఆ పని కూడా పెట్టుకున్నాను. బట్ ఇది ఆల్ ఆఫ్ సడన్గా అయితే వెళ్ళవలసి వస్తుంది. బట్ నేనైతే నిన్న కొంచెం ప్రాన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీకి అయితే ప్లాన్ చేశాను ఈరోజు. ఆల్ ఆఫ్ సడన్ మనం అవన్నీ మార్చలేం కదా, సో అది కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒకసారి వెళ్ళేసి రావాలి. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్ ఫస్ట్ నేను బిర్యానీకి అయితే రెడీ చేసేసుకుంటున్నాను గాయస్. ఫ్రెష్గా చేస్తున్నాను ఈరోజు నేను బిర్యానీ పౌడర్ అనేది. చూసారు కదండి, కంప్లీట్ ఐటమ్స్ అన్నీ ఏది కూడా మిస్ అవ్వకుండా, ఈవెన్ సోంపు, షాజీరా, స్టార్ పువ్వులు అండ్ బిర్యానీ ఆకులు చూడండి, ఇవన్నీ మొత్తం అన్ని రకాల హోల్ స్పైసెస్ కూడా వేసేసుకొని పర్ఫెక్ట్గా మనం బ్లెండ్ అయితే చేసేసుకోవాలి. ఈ పౌడర్ అనేది మనం బిర్యానీ చేసే ముందు చేసుకున్నాం అనుకోండి, అన్ని ఫ్లేవర్స్ కూడా పర్ఫెక్ట్గా మనకి వస్తాయి. సో ఫస్ట్ మనం ఆయిల్ వేసేసుకొని కొంచెం టర్మరిక్ పసుపు అనేది వేసేసుకొని నీట్గా కడిగి తడి అనేది లేకుండా ఆరబెట్టుకున్న ప్రాన్స్ని అందులో వేసేసుకోవాలి. చూడండి, ఆయిల్లో వేయగానే వీటి టెక్స్చర్ అనేది చాలా మారిపోతుంది. చూడండి ఎంత రెడ్డిష్గా వచ్చాయో, అసలు చాలా బాగుంటాయి. నాకైతే ఇలా ప్రాన్స్ని ఫ్రై చేయడం అంటే చాలా ఇష్టం గాయస్. ఒక సైడ్ ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి, అట్ ద సేమ్ టైం నేను ఇంకొక పక్కనేమో వాటర్ పెట్టేసుకొని అవి బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని అందులో ఆల్రెడీ 1 hour నుంచి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో మనకి బాస్మతి రైస్ అనేది ఓన్లీ 80 to 84% మాత్రమే కుక్ అవ్వాలి. అవి కుక్ అయ్యేలోపు నాకు ఈ ప్రాన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయండి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్, అట్ ద సేమ్ టైం మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా మసాలా, బిర్యానీ మసాలా, అది కూడా వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇది తీసేసుకోవాలన్నమాట. ఈ ప్రాన్స్ని పక్కకు తీసేసుకొని ఆ ప్లేన్ ఆయిల్లో మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ప్రాన్స్ అనేవి ఫ్రై అయ్యాయో. ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ వేసేసుకుందాము. వేసేసుకొని ఇందాక నేను చెప్పినట్టుగా అన్ని రకాల స్పైసెస్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టేస్ట్ మొత్తం కూడా ఈ ఆయిల్లో ఫ్రై అవ్వుతూ ఉంటే అప్పుడు దాని ఫ్లేవర్స్ అనేవి ఎన్హాన్స్ అవుతాయండి. మేక్ ష్యూర్ మీ ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా మీడియం, లైక్ కొంచెం బాగా స్లో టు మీడియంలోనే ఉండాలి, హైలో ఉండకూడదు. అండ్ ఫైనల్గా మనం కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు ఇవన్నీ వేసుకొని ఇంకొక ఓన్లీ 1 minute ఫ్రై చేసుకున్న తరువాత ఇందులో మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టేస్ట్ అనేది మనకి పెరుగుతోనే యాడ్ అవుతుందండి ఇందులో. సో నేనైతే గడ్డ పెరుగు వేస్తున్నాను. 5 to 6 spoons వరకు కూడా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత చూడండి, కొంతసేపటికి మనకి ఇలా కన్సిస్టెన్సీ పెరుగు కరిగిన తర్వాత ఇట్లా వస్తుందన్నమాట. ఆ తర్వాత కొద్దిగా గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, అది బాగా మగ్గుతూ ఉంటుంది. సో ఈలోపు మనకి రైస్ కూడా అయిపోయింది. చూడండి, 85% రైస్ అయితే కుక్ అయింది. ఇప్పుడు ఇదంతా కూడా దానిపైన స్ప్రెడ్ చేసేసుకుందాము.
ఇది పర్ఫెక్ట్‌గా సేమ్ రెస్టారెంట్ స్టైల్‌లో లానే వచ్చిందండి. మనం మెయిన్ ఈ రైస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్‌తో వేసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి కుక్ అయ్యింది. ఇంకొంచెమే కుక్ అవ్వాలి కాబట్టి ఆల్రెడీ మనకి ప్రాన్స్‌లో ఉన్న మాయిశ్చర్ సరిపోతుంది. లేదా ఇలాంటి జాలీ టైప్‌లో ఉన్న జెలడ్ టైప్‌లో ఉన్నది తీసుకున్నామనుకోండి వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అండ్ ఓన్లీ రైస్‌ని మనం డైరెక్ట్‌గా అందులో యాడ్ చేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్ స్లో ఫ్లేమ్‌లో పెట్టుకున్న తరువాత మనకి పర్ఫెక్ట్‌గా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది గైస్. చూడండి ఎంత బాగుందో అసలు. చాలా బాగుందండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. అసలు ఎటువంటి విధమైన ఫుడ్ కలర్స్ మనం వేయకుండా లైక్ రైస్ అనేది పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్‌గా సేమ్ రెస్టారెంట్‌లో లాగా ఫ్లేవర్ అనేది చాలా వచ్చింది గైస్. ఒకసారి ఈ టైప్‌లో మీరు ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్‌లో అయితే చెప్పండి గైస్. చూడండి ఎంత బాగుందో కదా! అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను గైస్ దీనికి. యాక్చువల్‌గా ఇది ప్లెయిన్‌గా అలా తినేసినా చాలా బాగుంటుంది. ఎటువంటి విధమైన కర్రీ అయితే అవసరం ఉండదు. బట్ నేనైతే ఈరోజు ఇందులోకి చికెన్ కర్రీ కూడా చేద్దామని డిసైడ్ అయ్యాను. చూడండి ఎంత బాగుందో అసలు రైస్ అనేది. కాకపోతే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది గైస్. ఈ టైప్‌లో మనం బిర్యానీ చేయాలంటే గనక కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. బట్ ఫైనల్లీ అవుట్‌పుట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ చికెన్ కర్రీ స్పెషల్‌గా అంటూ ఏదీ లేదండి. అందరూ చేసుకున్నట్టుగానే ముందుగా ఆయిల్‌లో ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, ధనియా పౌడర్, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై అయిన తరువాత ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని వేసుకుని, అది బాగా మగ్గిన తరువాత తగినంత వాటర్ పోసుకొని ఫైనల్‌గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ అయిపోతుందండి. స్పెషల్‌గా అయితే ఏం చేయట్లేదు. మన పర్ఫెక్ట్‌గా ఆంధ్ర స్టైల్ చికెనే చేస్తున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను గైస్. ఎందుకంటే ఇప్పుడు నేనైతే బయటికి వెళ్ళాలి. కొద్దిగా ఫ్రూట్స్ అవి కూడా తీసుకుని నానమ్మ ఇంటికి, అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా చూసేసి వచ్చేయాలి. సో చాలా చాలా పని అయితే ఉంది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను గైస్. మన వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ బాయ్.